ఉన్నదన్న తెచ్చినాక ఒక తప్పకుండా మాది మాకు విజయం చేయాలి. మొన్న కూడా వచ్చినప్పుడు అడిగినమా తప్పకుండా చేస్తాడు. థ్యాంక్స్ అన్న. అర్థమైందా సర్పంచ్ సాబ్ చెప్పింది? అర్థమైంది అన్న చేయలేదు. మరి మనం మాట్లాడిస్తాం, మరి మాట్లాడిపోయాలనా? అర్థమైందా? మాట్లాడిపోయాలనా? మైండ్ గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు, నాకు అత్యంత ఆప్తులు, సోదర సమానులు, గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున గ్రామ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి మనం ఏ రకంగా ఇబ్బంది పడ్డాం. మరి ఇవాళ నీళ్లు ఎంత బ్రహ్మాండంగా మనకు వస్తున్నాయి, కరెంట్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. ఎవరన్నా ఈ దేశంలో ఈ ప్రపంచంలో రైతులకు రైతు బంధు పేరు మీద పెట్టుబడి సాయం చేసిన ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కేసీఆర్ గారు మాత్రమే చేస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తామని కూడా ప్రకటించిండు. మంచి మేనిఫెస్టో కూడా వచ్చింది అని కూడా ప్రసాద్ గారు చెప్తాడు. నేను ఒకటే మీకు చెప్పాల్సుకున్నాను, ఇవాళ ఈ కష్టపడ్డ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే, బీజేపీ వాళ్ళు మాట్లాడితే దానిలో ఆ అబద్ధపు మాటల్లో మనం పడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. 70 ఏళ్ళు వాళ్ళు పాలించిండ్రు, వాళ్ళ పరిపాలన మనకు కళ్ళ ముందు. కేసీఆర్ గారు 9 సంవత్సరాలు పాలించిండ్రు, మన ప్రశాంత్ అన్న 9 ఏళ్ళుగా మంచి కొనసాగుతుంది. వారి పాలన మరి వాళ్ళ మాయలు పడి రోజుకు ఒక వేషం వేసుకొని కేవలం ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో ఏదొక పార్టీ రేపొక పార్టీ రకరకాల వేషంతో వస్తున్న నాయకుల్ని మరి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ గారికి ఆ రోజు నిలబడి అండగా నిలబడి అటుకులు ముక్కి కొట్టాడి అరెస్టులే చేరిపోయినటువంటి వారి నాయకులు ముందుకు పోదమ్మా ఒక్కసారి ఆలోచించండి. ఈ మొన్ననే కర్ణాటక చూసినాం, జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. సభాధ్యక్షులు దోమచంద గ్రామ సర్పంచ్ సోదరి రాధా గంగారాం గారికి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారికి, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి రాజేంద్ర గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, యూత్ అధ్యక్షులు సునీల్ గారికి, బీఆర్ఎస్ నాయకులు కాశీపత్రి మహేష్ గారికి, మద్దెల రాజేందర్ గారికి, పేట గంగారాం గారికి, పుట్టి రాజేందర్ గారికి, మైనారిటీ నాయకులు మహమ్మద్ హుస్సేన్ గారికి, అట్లే తిరుమల రాజేశ్వర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులకు, నా ముందు ఉన్నటువంటి నా యువ సోదరులకు, కార్యకర్తలకు, దోమచంద గ్రామ అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజలకు, దోమచంద గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడికి
రాగానే గుణాలు ఎత్తి మీద పెట్టుకొని మంగళవారంతో నాకు స్వాగతం పలికి నా పుట్టుపెట్టిన నా అక్క చెల్లెళ్లకు మాతో పాటు కలిసి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున అటు దూరం ఉన్న అక్క చెల్లెళ్ళకి ఇటు దూరం ఉన్న అక్క చెల్లెళ్ళకి వెనకాల అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను ఏమి చెప్పినా మీకు ఎక్కడట్లేదు, అదొకటే మీకు ఎక్కడట్టున్నది, అంతేనా? అయితే పోయినసారి కూడా ప్రయత్నం చేసినాం, కానీ కొన్ని కారణాలు తెలుసు వీళ్ళకి, ఈ డిస్టెన్స్ కారణంగా నేను చేయలేకపోయినా ఈసారి మళ్ళీ నా మాట నడుస్తే, రాష్ట్ర ప్రభుత్వంలో నా మాట నడిస్తే తప్పనిసరిగా ఈ అంబేద్కర్ నగర్ గౌతమ్ అంబేద్కర్ నగర్ కాలనీని గ్రామ పంచాయతీ చేయడానికి నేను సర్వశక్తులు పుట్టుతా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కోరుకుంటే జరగాలి, అది జరగడానికి ప్రయత్నం చేసేవాడే నిజమైన నాయకుడు. నేను 9 సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ప్రజలు ఏది అవన్నీ కూడా చేయడానికి నేను ప్రయత్నం చేశాను. దాదాపు 90% సక్సెస్ అయిన నేను అన్ని పనుల్లో కూడా 90% పనులలో సక్సెస్ అయింది. రేపు పొద్దున దీన్ని కూడా అట్లనే సక్సెస్ చేయడానికి నేను సర్వశక్తులు ఉంటుందా. ఇక్కడ ఏం దేవుడిది, ఈ శివుడి దయ మన మీద ఉంటే తప్పకుండా జరుగుతుందని చెప్పి మనం చేస్తాం. అట్లనే ఇంకోటి ఏంటంటే, ఇక ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, ఓటు రాగానే చాలా మంది వస్తారు, ఇక ఎవరి పాట వాళ్ళు పాడతారు. అయితే 9.5 ఏళ్ళ నుంచి నేను ఉన్నా మీ దగ్గర, మీ అందరి ప్రేమ దీవెనలు ఆశీర్వాదం వల్ల 9.5 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉంటూ మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించింది. నాకంటే మొదలు ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను మీ అందరినీ ఒకటే కోరిక కోరుతాను, నాకంటే మొదలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండే కదా, వాళ్ళు చేసిన దానికి నేనే 9.5 సంవత్సరాలుగా మీ కాలనీలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు జరిగిన దానికి ఒక్కసారి బేరీజు పోలిక చేసుకోండి అని చెప్పి మీ అందరినీ నేను నమస్కారం చేసుకున్నాను. చాలా మాటలు చెప్తారు, ఇప్పుడు వచ్చిపోయిండో లేదో నాకు తెలియదు. వచ్చిర్రా చేయి గుర్తులు, పువ్వు గుర్తులు కూడా వచ్చిర్రా శివాజీ గారు. అయితే నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, మీ చేయి గుర్తులను మేము చూడండి కాదు, మనం ఈ పువ్వు గుర్తులను కూడా చూడండి కాదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో ఈ రాష్ట్రాన్ని చేయి గుర్తులు ఒక 50 సంవత్సరాలు పాలించారు. చంద్రబాబు నాయుడు బీజేపీ పట్టుతోటి ఒక 20 సంవత్సరాలు పాలించారు. 80 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిపోయిన ఇద్దరే పాలించేది రాష్ట్రం. 10 సంవత్సరాల నుంచి మాత్రమే కేసీఆర్ పాలిస్తారు. మరి 70 సంవత్సరాలలో ఈ గ్రామంలో ఎందుకు సీసీ రోడ్డు పడలేదు? ఇప్పుడు ఎన్ని పడ్డాయి? ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని పడ్డాయి? ఒక్కసారి మీ అందరికీ తెలుసు. ఇదే కాలనీలో నేను రాకున్న ముందు, కేసీఆర్ రాకున్న ముందు ఎన్ని రోడ్లు ఉండే సర్పంచ్? అదొక రోడ్డు ఉండే. మనం వచ్చినాక అన్నయ్యది. ఇంకా
ఇంకా చిన్నవి ఉంటే అది కూడా చేస్తాం. అంటే అప్పుడు ఎన్ని రోడ్లు ఉండే, ఇప్పుడు ఎన్ని రోడ్లు అయినాయి, అంతే కదా. ఓటు ఎవరికి వేయాలి మనము? మనం ఓటు వేసినప్పుడు మనకు పని చేస్తే ఓటు వేయాలి, పని చేయకపోతే ఈడ్చుతాడు. నన్ను కూడా తండ్రి ఏం కాదు, పని చేయకపోతే. ఇది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అట్లనే 70 సంవత్సరాల నుంచి పాలించారు కదా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ పార్టీలు. బిందె నీళ్ళ కోసం హ్యాండ్ బోర్ దగ్గరకు పోయి బిందెలు లైన్లో పెట్టి ఒకటే గల్లోళ్ళం కొట్టుకుంటుంటే నా బిందె ముందు, నీ బిందె ముందు. అప్పుడు మరి వాళ్ళు ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంటింటికి నల్లా పెట్టి కేసీఆర్ నీళ్ళు అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేరు? బాగా వచ్చి మాట్లాడుతుంది కదా ఓటేయమని, ఎందుకు వేయాలి మీకు? ఉన్నప్పుడు చేయలేరు కదా. కేసీఆర్ వచ్చి చేసిండు కదా. కరెంటు అప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. కరెంటు పోయింది అంబేద్కర్ నగర్ కాలనీలో, కరెంటు పోయింది ఉంటాడు, అబ్బా కరెంటు పోయిందా అన్నట్టున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను మన గంగారాం సర్పంచ్ సార్ని అడిగిన, ఇక్కడ వ్యవసాయం భూములు ఉన్నాయా మన వాళ్ళ కంటే? సార్ 2 ఎకరాలు, 1 ఎకరాలు, 3 ఎకరాలు చాలా మందికి ఉన్నాయి సార్ ఇక్కడ మన కాలనీలో కూడా. మరి అప్పుడు ఎట్లా ఉండే కరెంటు? ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు పారించుకోనికి అప్పుడు ఎంత కళ్ళాడుతుంటే పారియని, ఇప్పుడు ఎంత సౌలత అయింది. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. కాబట్టి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు కరెంటు? 70 ఏళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మస్తుగా వస్తారు ఎలక్షన్లప్పుడు మస్తు మాటలు చెప్తాను, కానీ 9-10 ఏళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన మాట ఏదన్నా అబద్ధం ఉన్నదా? 3-4 విషయాలు చెప్పిన. ఇప్పుడు నేను ఏమన్నా అబద్ధం ఉంటే నాకు శిక్ష వేయాలి. నేను చెప్పింది నిజమైతే నన్ను ఆశీర్వదించుడు, నన్ను దీవించు. చాలా విషయాల్లో ఇవాళ పేదల్ని ఆదుకునే విషయంలో కూడా ఆ రోజు 200 రూపాయలు. వాళ్ళ కాలంలో ఇదే కాంగ్రెస్, ఇదే టీడీపీ, ఇదే బీజేపీ పురుగుతుల కాలంలో 200 రూపాయలు. ఇవాళ కేసీఆర్ 1000 అన్నాడు, 1000 ఇచ్చిండు. తర్వాత 2000 అన్నాడు, 2000 ఇచ్చిండు. 5 ఏళ్ళు 1000 ఇచ్చిండు, ఇంకో 5 ఏళ్ళు 2000 ఇచ్చిండు. ఇంకా ఇప్పుడు చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న చాలా మంది కుటుంబాల నుంచి పిల్లలే వాళ్ళ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో పంపిస్తున్నాం. ఒక్కొక్క పిల్లగాడి మీద 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు కేసీఆర్. ఇంగ్లీష్ మీడియం విద్య, పుస్తకాలు వాళ్ళే, బూట్లు వాళ్ళే, బట్టలు వాళ్ళే. ఎంత లేదన్నా నాకు ఈ కాలనీలోకి వెళ్ళి కూడా ఒక 10-20 ఇళ్ళకి వెళ్ళి అయితే చదువుతున్నారు పిల్లలు. చదువుతలేరా? ఎంతమంది చదువుతున్నారు బిడ్డ? 100 మంది చదువుతున్నారా గురుకుల పాఠశాలలో? ఒక్కొక్కళ్ళ మీద 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు కేసీఆర్. మరి అదే ఈ 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అప్పుడు ఎందుకు పెట్టలేదు గురుకుల పాఠశాల? మన పిల్లగాడు మంచిగా చదువుకొని, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ప్రపంచాంతో పోటీ పడి బాగుపడితే ఎంత గొప్ప ఆలోచన కేసీఆర్. ఏమైనా ఓట్ల కోసం చేసేది కాదు. ఈ వర్గాలు బడుగు బలమైన పేద వర్గాలు పైకి రావాలి. విద్య ఉండాలి, చదువు ఉండాలి, చదువుకుంటేనే పైకి వస్తామన్న ఉద్దేశంతో 1000 గురుకుల పాఠశాలలు పెట్టింది కేసీఆర్. ఇవాళ ఈ దోమచర్ల గ్రామంలో అంబేద్కర్ కాలనీలో ఉంటే 100 మంది పిల్లలు చదువుతున్నారంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. అంటే 100 ఇళ్లలో ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నట్టు వాళ్ళ పిల్లల మీద. ఉన్నారు ఏమనుకురా బాబు, ట్రాక్టర్ పిల్లలు ఉందా? చేద్దా
అట్లా చాలా విషయాలు మనకు కనిపించకుండా ఇవాళ కేసీఆర్ మన కోసం పనిచేస్తాం. ఏమైందా కాక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని చెప్పి ఏ ఒక్కడని ఆలోచించిందా? 70 సంవత్సరాలు ఫస్ట్ 50,000 అన్నాడు, తర్వాత 75,000 చేసిండు, తర్వాత ₹1,00,000 చేసిండు ఇవాళ కళ్యాణ లక్ష్మి. మీరే నా దగ్గర వెలుపూరుకు వస్తే నేనే సంతకాలు పెట్టి ₹1,00,000 చెప్పి అన్ని కూడా పేదవారి కోసం కేసీఆర్ చేసినాయి. మరి 70 సంవత్సరాలు మనం చూడకుండా కాదు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎందుకు చేయాలి సార్? ఆలోచన చేయండి ప్లీజ్. వాడికి ఎంత పోతాం అనుకుంటే 70 సంవత్సరాలు చెయ్యనోడు మళ్ళీ వచ్చి చేస్తాడు. నేను 10 ఏళ్ళ నుంచి చేసుకుంటా బయటోడు ఇంకా నేను ఎక్కువ చేస్తాను చెప్పండి. ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కరీంనగర్ కొడగట్టే కూడా కేసీఆర్ మళ్ళీ చెప్తాం. ఒకసారి కొంచెం మన పేదలకు రైతు బంధు రైతు బీమా పేరు మీద ₹5,00,000 ఎట్లయితే రైతు సరిపోతే వస్తున్నాయో పేదవారికి కూడా భూమి లేని వారికి కూడా సేమ్ అట్లనే కేసీఆర్ బీమా అని చెప్పి ₹5,00,000 అన్నా అజెండా తీయాలి ఊళ్ళలో కూర్చొని నాకేం లేదు అడిగిన మా వాళ్ళు ఏం లేదు ఏం చేయాలి ముసలిలో పెన్షన్ వస్తుంది. ఆమె భూమి ఉంటుంది, రైతు బీమా వస్తుంది ₹10,000 ఎకరం. ముందాటి ఇట్లా ఆమె బీడీ చేస్తుంది, ఆమె బీడీ పెన్షన్ వస్తుంది. ఈమెకి భూమి లేదు, రైతు బీమా రాదు. ముసలామె అది 30 ఏళ్ళు, ముసలిలో పెన్షన్ రాదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు బీడీలు చేయదు, బీడీలో పెన్షన్ రాదు. అందుకోసం నాకు ఏం వస్తలేవన్నమాట మాట్లాడుతున్నాను. అటువంటి వారి కోసం ఇటు పెన్షన్ రాకుండా ఇటు రైతు బంధు రాకుండా ఉండి ఎవరైతే మహిళ ఉంటుందో అటువంటి మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మి పేరు మీద ₹3,000 నెలకి ఇస్తా అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు అంటా ఉన్నారు. తర్వాత ఇవాళ సిలిండర్ ఎంత ₹1,200. ఈ నరేంద్ర మోడీ పువ్వు గుర్తు రాకుండా మొదలు సిలిండర్ ధర ₹450. ఈ నరేంద్ర మోడీ పువ్వు గుర్తులు వచ్చినాక సిలిండర్ ధర ₹1,250. ఈ సిలిండర్ ఒకటి, పెట్రోల్ ఒకటి, డీజిల్ ఒకటి, ఈ 3 కూడా నరేంద్ర మోడీ పువ్వు గుర్తుల చేయలే ఉంటాయి, కేసీఆర్ చేయలే ఉండవు. 1,250 చేసి ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మీరు 400 కట్టుండే సిలిండర్, మిగతా ₹800 ఏదైతే ఉన్నదో అది నేను కడతా నరేంద్ర మోడీకి అని అంటున్నాడు. ఇక్కడ 1,200 ఆయన కర్మగాలి 1,500 చేసిండను, 400 మనం కట్టాలి, 1,100 కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీ. ఇగో ఇట్లా సిలిండర్ కూడా మనకు ₹400 కట్టుర్రి, నేను సిలిండర్ ఇప్పిస్తాను వాళ్ళ కేసీఆర్ అంటున్నాను. మంచిగా లేదు అయింది మీకు చెప్పాలన్నా మరి కేసీఆర్ మంచిగా సరే పని చేద్దామని. అమ్మ మీరు చప్పటి కొట్టకపోతే అదే మాట చెప్తా, ఆడలు కొట్టాలి, పైసలు మీ గట్టి ఇస్తున్నారా మీరు? మీ ముచ్చట్లు మీరే పెడతారా?
నేను మంచిగా చెప్తున్నామ్మా జర ఏనుండి ప్లీజ్. సిలిండర్ విషయం విన్నారా మీరు? మీకు అవసరం లేదా? సిలిండర్ విషయం చెప్పిన ఇల్లే మీరు చెప్పురు జర వాళ్ళకి ప్లీజ్. ఏదో పిలిచినాం కదా వచ్చినాం కదా మాకెందుకు అనుకోకూడదు దయచేసి. నేను ఏనుతో 50 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి పడుతూ లేస్తూ వచ్చినా. మాట్లాడి పనికి వచ్చేదే మాట్లాడతా, బేకారు మాటలు మాట్లాడ వాళ్ళ తిరిగి. నేను ఏది కూడా అబద్ధం మాట్లాడాను, నా జీవితంలో నేను ఏది కూడా అబద్ధం మాట్లాడాను. అయితే అవుతుందంట, కాకపోతే కాదంట. నేను చెప్పేదంటే ఏది కూడా అబద్ధం లేదు, ఆ శివుడి మీద ఒకటే చెప్తున్నా నేను. సిలిండర్ ఇట్లా తర్వాత బాధ సరిపోయి తర్వాత ఇప్పుడు మనం బియ్యం కార్ల మీద బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం తెచ్చుకుంటాము? దొడ్డు బియ్యం ఇస్తారు. అవి మనం ఏం చేస్తాము? తీసుకొచ్చి మెల్లగా దొంగతనంగా అమ్మేస్తాం. అంతేనా? 80% మంది అమ్ముతారు, 20% మంది ఎక్కువ మందికి అమ్ముతాం. ఇక అమ్మి దాన్ని కొన్ని పైసలు ఇది కేసీఆర్ దొడ్డు బియ్యం తెచ్చుకునేందుకు దొంగతనంలో అమ్ముకునేందుకు మళ్ళీ పైసలు వేసుకొని సన్న బియ్యం తెచ్చుకునేందుకు మనమే ఇక రేషన్ కార్డు మీద సన్న బియ్యమే సప్లై చేద్దాం. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసారి నుంచి ఎన్నికలైనాక అందరికీ సన్న బియ్యమే సప్లై రేషన్ కార్డుల మీద. మూడా నాలుగైనాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరెవరికైతే పెన్షన్లు వస్తున్నాయో, పెన్షన్ రావడం కన్నా చెప్పిన కదా 3000 సౌభాగ్య లక్ష్మి. ఇది ఎవరైనా కానీ జిందా తెలుసు ఇక అంటే రావా పెన్షన్ రాని మహిళలకు, రైతు బంధు రాని మహిళలు ఎవరైనా కానీ. తర్వాత ఎవరికైతే పెన్షన్ వస్తున్నదో ఆ పెన్షన్లు మేము వాళ్ళు చెప్పినట్టు అగాదని చెప్పాం. 200 ఉన్నప్పుడు 1000 చేస్తా అని చెప్పినాం. 5 ఏళ్ళు ఇచ్చినాం 1000. తర్వాత మళ్ళీ గెలిపిస్తే 2000 చేస్తామని చెప్పినాం. 2000 రూపాయలు ఇచ్చినాం. 2016. తర్వాత ఇప్పుడు మళ్ళా గెలిపిస్తే 2000 రూపాయలది 3000 రూపాయలు చేస్తా అంటున్నాడు ఇమీడియట్ గా. తర్వాత ప్రతి సంవత్సరం అంటే మొదటి సంవత్సరం 3000 ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. రెండో సంవత్సరం 500 పెంచుడు 3500. మూడో సంవత్సరం 4000. నాలుగో సంవత్సరం 4500. 5వ సంవత్సరం 5000. ఎంత? 2000 ఎంత అవుతుంది? చేతితో ఇట్లానే చూపిరమ్మా, నోరు మాట్లాడకపోతే అర్థమైంది అన్నట్లు లెక్క. నాకు భయం ఏంటంటే మీకు అర్థం కాలేదమ్మా. ఎంతమ్మా? 2000, 5000. కాకపోతే ఒకటేసారి 3000. తర్వాత ప్రతి ఏడాది 500 కొద్దిసేపు కింద పెట్టుకో. బీడీలు చేసే అందరు వృద్ధులు, ఒంటరి మహిళలు, భర్త లేనోళ్ళు. తర్వాత కొత్తగా బీడీలు చేసే సంగతి వచ్చింది ఇప్పుడు మళ్ళా. ఆ వికలాంగులకు 4000, 6000. ఎవరైతే పాపం విధి వంచితులు ఉంటారో, కాలు చేయి మంచి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి 4000 రూపాయలు, 6000 రూపాయలు. 4000 మొన్న చేసింది. వాళ్ళకి తర్వాత 4500, 5000, 5500, 6000 దాకా పోతుంది వాళ్ళకి. ఇక ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే నేను వెల్పూర్ మీటింగ్లు అడిగిన ఈ కొత్త బీడీలో పిఎఫ్ చేసే వాళ్ళు, బీడీలు చేసే వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొత్త పిఎఫ్ వచ్చింది, మా సంగతి ఏంది అంటున్నారు వాళ్ళు. కోడలు కొత్తగా వచ్చింది, ఇళ్లలో వాళ్ళు బీడీలు చేస్తారు. అంతకు వస్తున్నది, కోడలకు వస్తలేదు. అక్కడ పంచాయతీ జరుగుతున్న కొద్దిగా వాళ్ళ సంగతి కూడా నిన్న ముఖ్యమంత్రి గారికి నేను వెల్పూర్ మీటింగ్ వచ్చిరా. ఇంటికి ఎవరన్నా
లేడీస్ వచ్చిరా ఎవరు చేయలేపుతలేరు పోయి నాకైతే డౌటే కొడుతున్నాను మొత్తం. కేసీఆర్ చెప్పింది కదా కొత్తగా బీడీ కొత్త పిఎఫ్ఓలకు కూడా ఎలక్షన్ల తర్వాత ఎంచుకుందాము అని చెప్పిండు. బీడీల పెన్షన్లు కొత్తలో కూడా పూర్తయి ఇట్లా పెన్షన్ల విషయం అయిపోయింది. తర్వాత రైతు బంధు 10,000 రూపాయలు ఎకరానికి ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్లు కాగానే మీరు దయతోటి గెలిపిస్తే అది 12,000 రూపాయలు అవుతుంది ఎకరానికి ప్రతి సంవత్సరం. అక్కడితో ఆగది. వచ్చే సంవత్సరం 13,000 అవుతుంది, మళ్ళా సంవత్సరం 14,000 అవుతుంది, మళ్ళా సంవత్సరం 15,000 అవుతుంది, లాస్ట్కి 16,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు భూమికి పెట్టుబడి సాయం ఇచ్చారు. ఇగో ఇవన్నీ కూడా కొత్తవి, ఈ 5-6 కొత్తవి చేస్తానంటున్నాడు కేసీఆర్. మీ ఊరు సంగతి చెప్పిన, ఇప్పటిదాకా ఇస్తున్న వాటి సంగతి చెప్పిన, ఇంకా పెంచే విషయం కూడా చెప్పిన. మరి ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్మరు మీ చేతిలో ఉన్నది నిర్ణయం. మీ గ్రామంలో అన్ని పనులు చేసి పెట్టిన ఆల్మోస్ట్. ఇక ఇప్పుడు నిర్ణయం మీదే. మీకు పనులు చేసిన వాళ్ళని మీకు ఇస్తున్న సహాయాన్ని పెంచుతాము అని చెప్పేటోళ్ళని నమ్ముతారా? లేదు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పిర్రో వాళ్ళు కూడా 4 దగ్గర ఉన్నాడు ముఖ్యమంత్రుడు. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నాడో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేతి గుర్తులు కూడా 4 దగ్గరలో ఉన్నారు. ఎక్కడ కూడా ఈ 4,000 పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏమీ లేదు, మట్టి లేదు, మశానం లేదు. నేను మళ్ళా చెప్పినా నేను అబద్ధం చెప్తలేను, శివుడి మీద ఒకటే చెప్తాను. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, అన్ని లంగ మాటలు. నేను దేనికంటే దానికి సిద్ధం. మొన్ననే 2 నెలల క్రితం కర్ణాటకలో గెలిచింది జై గుర్తో. 2 నెలలు అయింది. చాలా ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ. ఒకవేళ నువ్వు తెలంగాణలో ఓట్లేరి 4,000 ఇస్తాం 15,000 ఇస్తాం అని ఎట్లయితే చెప్తున్నావో, నువ్వు మొన్ననే గెలిచిన కాడ 2 నెలల క్రితం గెలిచిన కాడ ఆడ ఇచ్చి చూపించచ్చు కదా. అక్కడ ఎందుకు ఇస్తలేవు? అక్కడ 750 రూపాయల పెన్షన్, రైతు బంధు లేదు. ఇంకా చెప్పాలన్నా మీకు, కరెంటు 10 గంటలు ఇస్తామని ఒప్పుకున్నారు ఎలక్షన్లలో. 5 గంటలు ఇస్తున్నారు రోజు, అది కూడా పొద్దుగాల 2 గంటలు, రాత్రి 3 గంటలు. ఇవాళ కర్ణాటక రైతులు ఏడుస్తున్నారు. అట్లనే మహారాష్ట్ర ఇంకో పక్కన బీజేపీ, కర్ణాటక చేకూరుతోడు, మహారాష్ట్ర బీజేపీ. అక్కడంతే పొద్దున రాత్రి కరెంటు. అక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే నీళ్లు వారించుకుంటే ఎకరానికి 10,500 రూపాయలు తీసుకుంటున్నారు. నీళ్లు వారించుకుంటే ట్యాక్స్. ఇక్కడ నీళ్ళకు ట్యాక్స్ లేదు, కరెంటు బిల్లు లేదు, ఉల్టా 10,000 రూపాయలు. ఇంత మంచి సౌకర్యాలు ఉండగా ఎవరిని తెచ్చుకుంటారు? చేసేది మీరే. ఇన్ని పనులు చేస్తూ ఇంకా పెంచుతామంటే కేసీఆర్ ని నన్ను చంపుకుంటారో సాదుకుంటారో మీ చేతిలో ఉన్నది. వేరే మీ అందరికీ నేను ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆడవాళ్ళు అందరూ నీదే ఆగమని మీరు అంతా ఆడవాళ్ళు అంతా ఇదే ఉన్నారు. దేవుడు ఇడికే రండి.
మోటార్లు కాలిపోయేది. మోటార్లు తీసుకొచ్చిన తర్వాత ఎన్నో బాధలు, రైతు తెల్లందాకా పోయి కరెంటు షాకులు, పాము కాట్లు, ఎంతో మంది చనిపోయిన కాలము. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే 5 లక్షల బీమా వస్తుంది. అంతకన్నా ముందు ఎల్ఐసి లేక రైతు ₹1,00,000 ఎల్ఐసి కట్టుకుంటే ఆ ఎల్ఐసి కోసము ఎల్ఐసి ఏజెంట్ చుట్టూ తిరిగి అది ఎల్ఐసి వేసి 10,000 ఎల్ఐసి కడితే నేను ఎల్ఐసి ప్రీమియం ఇప్పించానేవారు. మరి ఇవాళ ఈ ప్రీమియం రైతు చనిపోయినాక వారం రోజులకే 5 లక్షల బీమా వస్తుంది. మన దోమచంద గ్రామంలో ఎందరికో వచ్చింది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రశాంత్ అన్న గారికి మనం రుణపడి ఉన్నాము. రైతు సోదరులలో ఆలోచించాలా. మరి అదేవిధంగా మన దోమచంద గ్రామానికి అన్నగారు మన మారుమూల గ్రామానికి పుష్కర ఘాట్ ఇప్పించడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు క్యాన్సల్ చేస్తే అన్న మన కోసం కష్టపడి రొనాల్డ్ రోస్ కలెక్టర్ వచ్చి ఇది ఊరుకు రాదు, మారుమూల గ్రామము, ఇక్కడికి ప్రజలు రారని క్యాన్సల్ చేసిపోయింది. అన్నగారు కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు మారుమూల గ్రామానికి పుష్కర ఘాట్ ఇవ్వడం జరిగింది. ఆ పుష్కర ఘాటుకు విఐపి పుష్కర ఘాట్గా మనము కలెక్టర్, అదే అద్దన్న కలెక్టరు రోజు వచ్చి స్నానం చేసిండు భార్య పిల్లలతోటి. మరియు అదేవిధంగా దోమచంద గ్రామానికి 3,92 లక్షలతోటి మన జంగలతో అని ఎందరో క్యాన్సర్ చెప్పినప్పటికీ అన్నగారు మన మీద దయ ఉంచి పుష్కర ఘాట్ ఉన్నది అక్కడికి వేయడం జరిగింది. ఇవాళ డాంబర్ రోడ్డు కుమ్మిరాల నుంచి దోమచంద నుంచి రాంపూర్ నుంచి దోమచందకు ఇవాళ డాంబర్ రోడ్డు రినివాల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం మనకు ఫ్లడ్ వచ్చి వాతావరణం గోదావరి వచ్చి 56 ట్రాన్స్ఫరాలు వారం రోజుల్లో పాటు జిల్లా ఎలక్ట్రిసిటీ బృందాన్ని ఇక్కడ ఉంచి మనకు కరెంట్ ఇప్పించడం జరిగింది. ఈ అభివృద్ధి చేసిన నాయకుని చూసుకుందామా, మాయ మాటలు చెప్పి అప్పటి మందం దులుపుకొని పోయే నాయకుని చూసుకుందామా. దయచేసి గ్రామ ప్రజలారా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, అర్థం చేసుకోగలరు. అదేవిధంగా మన గ్రామానికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవ్వడం జరిగింది. 50 లక్షలతోటి అది టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. మరియు ఎందరికో సీఎంఆర్ చెక్కులు ఇప్పించినాము, కళ్యాణ లక్ష్మి ఇప్పించినాము, షాదీ ముబారక్ ఇప్పించినాము. దయచేసి అందరు ఆలోచించగలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక పాదాభివందనాలు. జై తెలంగాణ. కారు గుర్తుకే అన్న ఒక చిన్న విన్నపం. మాకు గోదావరి వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ రోడ్డు బ్లాక్ అవుతుంది. కట్ట మీదకి వెళ్ళి రోడ్డు కొద్దిగా బైపాస్ రోడ్ ఇప్పారు. దయచేసి అన్న. అదేవిధంగా పెన్షన్లు పిఎఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారన్న, కొద్దిగా పెన్షన్లు ఇప్పించగలరు అన్న. గోదావరి ఇప్పుడు దోమచంద గ్రామానికి ఎన్నో పనులు చేసి మీ ఆశీర్వాదం కొరకు వచ్చినటువంటి మన గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, ఈ గ్రామ సర్పంచ్ గౌరవనీయులు గద్దె రాధా గంగారాం గారికి, ఉప సర్పంచ్ సోమిరెడ్డి శ్రీనివాస్ గారికి, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి రాజేందర్ గారికి, రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్ నాగిరెడ్డి చంద్రశేఖర్ గారికి, ఇప్పటిదాకా నేను చెప్పాల్సిన అన్ని చెప్పేసినటువంటి మీ గ్రామం ముద్దుబిడ్డ తాళరాంపూర్ పిఎస్సి చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాసరెడ్డి గారికి,
మాజీ సర్పంచ్ నాగిరెడ్డి గంగయ్య గారికి, మాజీ ఉప సర్పంచ్ ఇప్ప గంగయ్య గారికి, యూత్ అధ్యక్షులు ఆశిరెడ్డి హనుమంత్ రెడ్డి గారికి, ఏడు హనుమంత్ రెడ్డి, సోషల్ మీడియా వారియర్స్ ఏలూరు శ్రీనివాసరెడ్డి గారికి, ఆశిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకయ్య గారి శ్రీనివాస్ గారికి, పీసీసీఎల్ అధ్యక్షులు వేముల పెద్దరాజగౌడ్ గారికి, వేముల నామే ఏదో భయ మాల్మేమిగా, ఎస్సీసీఎల్ అధ్యక్షులు గోలి సురేష్ గారికి, ఇంకా నా ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, యువ కిషోరాలకు, గ్రామ పెద్దలకు, అందరికీ రైతన్నలకు, అంత దూరం నుండి నాతో పాటు వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు, బోనాలు ఎత్తినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు, ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా రంజిత్ రెడ్డి గారు ఎక్కడ ఉండే మా బావ ఏడి గంగయ్య సర్పంచ్ సాబ్ మా బావేడి రంజిత్ రెడ్డి గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. రా, ఇప్పుడు నేను ఏమైనా మాటిస్తే నువ్వే దీనికి ఇప్పుడు ప్రూఫ్. ఇక దోంచెంద గ్రామం అంటే మా మేనత్త గ్రామం అంటే తెలియదు, అయ్యింది తెలుసుగా, తప్పుడు చేయలేదు, నేను పరేషాన్ అయితే. అమృతమ్మ నా మేనత్త, మా నాన్న చెల్లెలు. అయితే పుష్కర ఘాట్ విషయంలో కలెక్టర్ వచ్చి క్యాన్సిల్ చేసిపోయింది. మనం అప్లికేషన్ పెడితే వచ్చి ఈడ కాదు పుష్కర ఘాటు అని చెప్పి క్యాన్సిల్ చేసిపోయింది. పోతే ఆ విషయం మా మేనత్తకు తెలిసింది. ఆమె నాకు ఫోన్ చేసింది, దోమచంద్ర మీద పుష్కర్ ఘాట్ పెట్టినవాట కదా, కానీ కలెక్టర్ క్యాన్సిల్ చేసిందట. ఎట్లనే చేసి నువ్వు ఆ పుష్కర్ ఘాట్ పెట్టియాలి, నువ్వు ముఖ్యమంత్రిని అడుగుతావా ఎవరిని అడుగుతావో తెలియదు. నిజంగా అని అప్పుడు నేను ఇంకా బాగా సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది. మేనైతే కదా మరి అడిగినప్పుడు చేయాల పడుతుంది. అప్పుడు హరీష్ రావు గారు మంత్రి, ఆయన దగ్గరకు పోయినా నేనేం చేయాలన్నా మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే ఆడ వీలు కాదు, ఆడ జాగ్రత్త లేదు, ఏదో రాసిండు, నెగటివ్ రాసిండు, నేను చేయలేను అన్నాడు. సరే అట్లాంటి వా బిడ్డ అనుకునే హరీష్ అన్న పాపం నాకు దగ్గర బాగా, ఇద్దరం దోస్తులు. నేనేం ప్లాన్, అప్పుడే అసెంబ్లీలు జరుగుతున్నాయి, నేనేం ప్లాన్ చేసిన అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుర్చీలో కూర్చున్నప్పుడు అసెంబ్లీలో నేను ఈ టాపిక్ తీయాలని మనసులో పెట్టుకున్నా. మనసులో పెట్టుకొని 3వ రోజు 4వ రోజు అసెంబ్లీ 0 అవర్ ఉంటుంది మాకు ఒకటి. ఆ 0 అవర్లో ఏమన్నాడు ఖర్చు అన్నాడు మన నియోజకవర్గానికి సంబంధించి. ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నారు. ఇదే మంచి అవకాశం అని నేను స్పీకర్ గారికి, సార్ నేను మాట్లాడతాను, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వని అడిగిన. మంచి చెప్పండి అన్న, చెప్పండి అంటే చెప్పిన నేను, సార్ మా ప్రాంత ప్రజల కోరిక గుమిరియాలు, దోమచంద ఈ 2 గ్రామాల్లో కూడా పుష్కర్ ఘాట్ కావాలని. ఆంధ్రోల పరిపాలనలో ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మన నదులు నదులే కానట్టు, గోదావరి అసలు మన దగ్గర పారేది గోదావరి నదే కాదన్నట్టు, గోదావరి పుష్కరాలంటే విజయవాడలోనే ఎదురు గోదావరి పుష్కరాలు, ఈడికెళ్ళి పోతుండే అది గోదావరి, మన పక్కకెళ్ళే దోమచంద పక్కకెళ్ళే గోదావరి పోతుంది, ఈడ మాత్రం పుష్కరాలు చేయరు. పోయి విజయవాడ ఆంధ్రలో చేరినాక ఆడ పుష్కర ఘాట్లు కట్టి అక్కడ చేస్తారు. ఇది మీరే అన్నారు కదా సార్, ముఖ్యమంత్రి గారు మీరే అంటారు కదా సార్, మాకు చాలా రోజులు చెప్పినారు మాకు ఉద్యమంలో. మరి ఇవాళ మా ప్రాంత ప్రజలు దోమచంద, కుమిరియాలు పక్కనే గోదావరి ఉరుసుకుంటా పారుతుంది, ఆ ఊర్లకు
అక్కడ పుష్కర ఘాట్లు కట్టమంటే అక్కడ ఉన్న కలెక్టర్ ఎవరో వద్దంటే మనం ప్రభుత్వం కట్టకపోతే అన్యాయం చేసినట్టు అవుతుంది సార్ అని చెప్పండి అనగానే అప్పుడు ఏమనలే ముఖ్యమంత్రి గారి. తర్వాత రూమ్లోకి పోయినాక నన్ను పిలిచి ఏంది ఇష్యూ ఏంది ప్రాబ్లం ఏంది అన్నాడు. సార్ ఇట్లా ఉంది సార్, మీరేమో పుష్కర ఘాట్లు తెలంగాణలో పుష్కరాలు చేయాలి తప్పకుండా. ఈ 70 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అన్ని పార్టీలు కూడా పాలించినాయమనని, కానీ పుష్కరాలు చేయాలంటే అది ఆంధ్రకే పోయి వేసుకోవాలన్నట్టు చేసిర్రు. మన దగ్గర పారే నది, గోదావరి నది కానట్టే ఏదో ఎట్టిపోయిన నీళ్ళు అన్నట్టే చేసిర్రు మనని. కాబట్టి సార్ మీరే చెప్పిర్రు ఇది మాకు. మరి 2 ఊర్లో నాకు పుష్కర ఘాట్లు కావాలి సార్, మా ప్రాంత ప్రజల కోరిక అని. మీరు ఎందుకు కాలేదు అన్నాడు. సార్ కలెక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చిండు, ఎత్తు సరిపోలేదు అన్నాడు, దూరం ఉన్నది అన్నాడు, ఏదో అన్నాడు. సార్ ఏముంది సార్, దూరం ఎత్తో సరిపోకపోతే డిజైన్లు మారుస్తాం, 50 లక్షలు 20 లక్షలు పెరుగుతుంది. మళ్ళీ పుష్కర ఘాట్లు కట్టుకుంటామా సార్? పుష్కరాలు మళ్ళీ వస్తాయా? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా, పోతే పోతుంది 1 కోటి రూపాయలు ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది కదా సార్ అని అంటే, ఆయన కూడా నువ్వు అన్నది 100% కరెక్ట్, 1 కోటి కాదు 1.5 కోటి ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నీకు ఆ 2 ఊర్లలో నేను పుష్కర ఘాట్లు చేపిస్తాను హరీష్ రావు గారిని పిలిచి హరీష్ ఇప్పుడు కలెక్టర్ తప్పు చేసినాడు, రీడిజైన్ చేయించి 50 లక్షలు 1 కోటి ఎక్కువైతే పర్లేదు, ఇమీడియట్గా శాంక్షన్ చెయ్యు అని చెప్పినాడు. అట్లా 70 చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన వస్తాడు, బీజేపీ పార్టీ ఏం చెప్పాలి నాకు, ఇంకో ఏమనాలి, నా దురదృష్టం నా అదృష్టం మంచలేదు, ఏమేమో మాట్లాడతారు. మనం ఒకటే సింగిల్ క్వశ్చన్, ఈ పుష్కర ఘాటే ఒక కారణం, ఒక మనకు రుజువు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్ద మాటలు చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు. ఇదే పార్టీ మనని 50 సంవత్సరాలు పాలించింది రాష్ట్రాన్ని. ఈ బీజేపీ తెలుగుదేశం పొత్తులు కలిసి 20 సంవత్సరాలు పాలించారు మన రాష్ట్రాన్ని. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అంటే వాళ్ళు 70 సంవత్సరాల పాలనలో మినిమం 6 సార్లు వచ్చుంటాయి పుష్కరాలు. మరి నువ్వు ఎందుకు కట్టలేదు దోమచందల పుష్కర ఘాటు? నువ్వు నిజంగానే పురుషార్థి అయితే నువ్వు ఈ రోజు వచ్చి చెప్తున్నావు, చందమామని తీసుకొచ్చి దోమచందల హనుమాన్ల గుడి కాడ పెడతా అని చెప్తున్నావు. ఇవాళ నువ్వు 70 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చి చూసినాం కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? చందమామని తెచ్చి పెడతాను అంటే అర్థం ఏంది? మేము ఓట్లయితే డబ్బులు పడాలన్నట్టు లెక్క. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక మీకు అది చేస్తాం అని 1,00,000 చెప్తారు ఇప్పుడు. అంటే ఓటు పడాలా మొదలు. ఒక నిమిషం ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక ఆయన సూదితోటి షర్టుకు బటన్ కుడుతున్నాడు, అంగికి గుండి కుడతాడు. సూదితోటి కుడతారు కదా గుండి, గుట్టంగా అయితే సూది జారి కింద పడగానే కిందికి చూసిండు, కనిపిస్తలేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎత్తుకుతున్నాడు, దొరుకుతలేదు సూది. దొరకకపోగానే దేవుడికి మొక్కిండు, దేవుడా నా సూది జారి కింద పడ్డది, దీన్ని దొరికిపియ్యు, నా సూది నాకు దొరికిపించినావు అనుకో, కిలో చక్కెర నైవేద్యం పెడతా నీకు అని మొక్కుకున్నాడు ఆయన. ఎంత? కిలో చక్కెర. వంటింట్లో ఆయన భార్య అన్నం వండుతున్నాడు, ఆయన బయటకే అన్నాడు, ఆమె షేలో పడ్డాయి. షేలున్న గిన్నె తీసింది, భూమి కొట్టింది కోపంగా. బరాబరా ఉరికొచ్చింది ఆయన ముందటికి వచ్చి, నువ్వు ఏం మనిషివా, నీకు బుద్ధున్నదా, నీ వేసుంటోడికి నన్ను ఎట్లా కట్టుబెట్టే మా నాయన. ఇక తిడుతున్నా, మీకు కోపం వచ్చింది బాగా. ఎవరైనా ఆటన సూది కోసం 100 కిలోల చక్కెర నైవేద్యం పెడతా అంటారు, అవునా, నీకేం తెలుగున్నది అని చెప్పి అడిగింది ఆయన. ఆయన అన్నాడు, ఓ చెప్పిస్తుందా ఊకో, నాకు తెలియదావే, మొదలు సూదైతే దొరకనియరా, అదే చక్కెర ఎగబెడదాము అన్నాడు ఆయన. అట్లా ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొదలు ఓట్లలో డబ్బాల ఓట్లు పడాలి, పడ్డాక కథం అంతే, ఇక తర్వాత సంగతి తర్వాత. కర్ణాటకలో అట్లనే చేసిర్రు. మొన్న 2 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో అలివిగాని హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎట్లా ఉన్నాడో తెలంగాణలో, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు ఇప్పుడు. ఇట్లనే అలివిగాని అన్ని చెప్పిరు బాగా చెప్పి. ఇప్పుడు ఏమైంది తెలిసిన, రైతులకు అప్పుడు
కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు 7 గంటలు నిరంతరం కరెంట్ ఇస్తుంది. వీళ్ళు ఏం చెప్పారంటే మేము 10 గంటలు కరెంట్ ఇస్తాము అని చెప్పారు. మన రైతులు మోసపోయి 10 గంటల కరెంట్ ఇస్తారట కానీ ఓట్లేసి ఓట్లేస్తే ఇప్పుడు జరుగుతున్నది ఏంది? 5 గంటల కరెంటు, అది పొద్దుగాల 3 గంటలు, రాత్రి 2 గంటలు. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నది. మొన్ననే ఉప ముఖ్యమంత్రి వచ్చిండు డికే శివకుమార్ అని కర్ణాటక, మన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిండు. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఉన్నారా ఫోన్ అది అంటాడు ఆయన, కేసీఆర్ మేము చాలా గొప్పగా పరిపాలిస్తున్నాం, మేము రైతుల్ని చాలా బాగా చూసుకుంటున్నాం, కావాలిస్తే రా నువ్వు కర్ణాటకకు, 5 గంటల కరెంటు మేము నిరంతరం ఇస్తున్నాం రైతులకు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి అంటే అర్థమైంది, నువ్వు 5 గంటల కరెంట్ ఇస్తేనే మహా గొప్ప అనుకుంటున్నావు. ఇక్కడ కడుపు నిండా కరెంట్ ఉన్న సంగతి వాడికి తెలియదు. అంటే ఒకవేళ తప్పుదారి కాంగ్రెస్ పార్టీ వాడు వస్తే కర్ణాటకలో ఎట్లనైతే 5 గంటల కరెంట్ ఇచ్చుడే గొప్ప అని చెప్పుకుంటున్నాడో అట్లా ఈడ కూడా 5 గంటల కరెంటే ఇస్తారన్నట్టు. ఇదే మాట రేవంత్ రెడ్డి అన్నాడు, పిసిసి అధ్యక్షుడు. తెలంగాణలో 1 ఎకరం బారటానికి గంట కరెంట్ ఇస్తే చాలు, 3 గంటలు కరెంట్ ఇస్తే మా అయిపోయి అందరికి సరిపోతుంది అని చెప్పి మాట అన్నాడు. అంటే పిసిసి అధ్యక్షుడు 3 గంటల కరెంటు చాలు అంటాడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి 5 గంటలు ఇస్తున్నాం చాలా గొప్పగా అని చెప్పుకుంటాడు. రైతులు ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి రైతులు ఆలోచన చేయాలి. తప్పుదారి కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంటు మళ్ళా పాత రోజులకే పోతుంది. గదే 5 గంటలు, గదే 6 గంటలు, పొద్దున 3 గంటలు, రాత్రి 3 గంటలు. ఆ రోజులు తెచ్చుకుందామా? కడుపు నిండా కరెంటు ఉన్న ప్రభుత్వాన్ని ఉంచుకుందామా? మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను దోమచంద్ర రైతాంగానికి, ముఖ్యంగా నా రైతవ్వలకు మనం చేస్తా ఉన్నా, ఆలోచన చేయండి దయచేసి. ఈ మొగోళ్ళు కొద్దిగా పార్టీల పేరు మీద దీనికి దానికి వేరేగా ఉంటారు. కానీ రైతు అంటోడు ఒకటే జాతి, ఒకటే కులం. ఏ కులంలో అయినా సరే రైతు బాధ ఒకటే ఉంటది. గదే కరెంటు బాధ, గదే నీళ్ల బాధ, గదే మందు సంచుల బాధ, గదే ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ. ఏ కులం వాళ్ళకైనా సరే రైతు అనేవాడికి అదే బాధ. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొని 15 రోజుల్లో కూడా బ్యాంక్ అకౌంట్లు వేసే రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒకటే. నిన్ననే వేల్పూర్లో మీటింగ్ పెట్టాం. దానికి మహారాష్ట్ర నుంచి రైతు నాయకులు వచ్చిర్రు, యూపీ నుంచి రైతు నాయకులు వచ్చిర్రు, కర్ణాటక నుంచి రైతు నాయకులు వచ్చారు. మీరు పేపర్లలో చూసిర్రు, ఈనాడులో చూసిర్రు, నమస్తే తెలంగాణలో చూసిర్రు. అక్కడ కరెంటు లేదు 24 గంటలు. ఫ్రీ కరెంటు కూడా కొన్ని దగ్గర లేదు, మీటర్లు పెట్టి పైసలు తీసుకుంటున్నారు. చివరికి మహారాష్ట్రలో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో అక్కడ నీళ్లు వారించుకుంటే కూడా ఎకరానికి 10,500 రూపాయలు తీసుకుంటున్నారు. అంత గతి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల గతి అట్లా ఉన్నది. దయచేసి రైతన్నలారా మేల్కోండి, అర్థం చేసుకోండి. మన రాత మనమే రాసుకుంటున్నాం. మన రాత మనమే చెడిపోసుకోవద్దు. చక్కగా నడుస్తున్నది, మంచిగా నడుస్తున్నది. నడిచేదాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కారు గుర్తు కోటేసి కేసీఆర్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ తప్పిదిమా మళ్ళీ పాత రోజులకే పోతాం. 3 గంటలు పొద్దుగాల 3 గంటలు, రాత్రి 3 గంటలు. రాత్రి చేయిల టార్చ్ లైట్ పెట్టుకుని, ఒక చేయిల టార్చ్ లైటు, ఒక చేయిల ముళ్ళుగట్టే, భుజం మీద గొంగలి చెద్దరి పెట్టుకొని తోటలకు పోవాలి. కరెంటు మోటార్ కాడ వండాలి. పుసుక్కున కరెంట్ వచ్చినప్పుడు నీళ్ళకి ఏర్పడాలని కాళ్ళు తీసుకుపోయి కాలాల పెట్టాలి. మోటార్లకే నీళ్ళు రాగానే కాళ్ళకి చల్లగా తగిలితే మళ్ళీ గబుక్కలు లేవాలి, లేచి పారబట్టుకోవాలి. ఇవన్నీ ఉండేనా లేదా? కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో మనకంటే మొదలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది మనని. ఇవన్నీ కూడా అప్పుడు మనం చూసినాయే. ఇవాళ మనం అప్పుడు చూసినా ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో చూస్తున్నారు రైతులు. ఎప్పుడైతే మనం 10 ఏళ్ల క్రితం ఏదైతే చూసినామో ఆ బాధలు, ఆ కరెంటు బాధలు, కొనుగోలు కేంద్రాలు లేవు కర్ణాటక రాష్ట్రంలో. మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సిందే. వాడు ఎంత చెప్తే అంతే, ఎప్పుడు పైసలు ఇస్తే అప్పుడే.
రైతు గతి అధోగతి ఉన్నది వాళ్ళ కర్ణాటక రాష్ట్రంలో. ఒక్క కొనుగోలు కేంద్రం కూడా లేదు. నేను ఆశ్చర్యపోయిన కర్ణాటక రాష్ట్రంలో రైతులు చెప్తే. మహారాష్ట్రలోనైతే మార్కెట్ కమిటీకి ఒకటే కొనుగోలు కేంద్రం. అంటే మన బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మార్కెట్ కమిటీలో ఒకటి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీలో ఒకటి, 2 కాంటలు ఉంటాయి మొత్తం నియోజకవర్గంలో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 130 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి బాల్కొండ నియోజకవర్గంలో. మహారాష్ట్రలో అయితే 2 ఉంటుండే. ఆలోచించండి రైతులారా, ఎక్కడికి పోతామో ఒకసారి ఆలోచించుర్రి, తెలుసుకోండి. పైసలు బాగా ఖర్చు పెడతాం మనం. కారు వేసుకోనికి పక్కకే ఉంటుంది మహారాష్ట్ర, 150 కిలోమీటర్లు వస్తుంది. ఒకసారి పోయిరండి 2 ఊర్లకు పోయొచ్చి మీరే నిర్ణయం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. కర్ణాటక రాష్ట్రం ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది బీదర్. పోయిరండి ఒక కారు వేసుకొని, తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతున్నదో. ఇవాళ కాంగ్రెస్ బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. కాబట్టి చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. పార్టీల పేరు మీద విడిపోయి సోమిరెడ్డి శ్రీనివాస్ నాకు వడదే అంటే ఆయన బీజేపీ పార్టీలో ఉండాలి, వేరే ఆయన. పిఎస్సీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వడదే అంటే ఇంకొక కాంగ్రెస్ పార్టీలు ఉండాలి. చివరికి ఎటు దారి తీస్తుంది ఇది? చివరికి దారి తీసేది 3 గంటలు 5 గంటల కరెంటుకే దారి తీస్తుంది. చివరికి దారి తీసేది కొనుగోలు కేంద్రాలు ఎత్తివేతకే దారి తీస్తుంది. చాలా మాట్లాడుతారు, బోనస్లు ఇస్తారట. బోనస్లు నువ్వు మిమ్మల్ని చూసినాం కదా 10 ఏళ్ళు. ఎన్ని బోనస్లు ఇచ్చినావు, ఎన్ని కేంద్రాలు పెట్టినావు, ఎంత కొన్నావు, ఎన్ని పైసలు ఇచ్చినావు మర్చిపోయినామా? ఇవాళ ఊగా మైకున్నది కదా అని చెప్పంగానే మేము పిచ్చోళ్ళమా? మనం అన్ని మాటలు నమ్మటానికి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా బలైన వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. అక్కడ కూడా నేను మీటింగ్ చెప్పిన. ఇప్పుడు కేసీఆర్ రాగానే పనులు, మీ గ్రామానికి పనులు చేసినాయి. పెదకాపు శ్రీనివాసరెడ్డి చెప్పిండు, డాంబర్ రోడ్లు చేసుకున్నాం, గ్రామంలో ఉన్న అన్ని సీసీ రోడ్లు చేసుకున్నాం, ఆ గుడి కూడా మంజూరు చేసుకున్నాం. ఎంతది 50 లక్షల రూపాయలతో గుడి మంజూరు చేసుకున్నాం. ఇట్లా దాదాపు దోమచంద గ్రామంలో 20,93 లక్షల రూపాయల అభివృద్ధి పనులు, పెన్షన్లు, రైతు బంధు ఇచ్చుకున్న మాట నేను ఇగో అధికారికంగా చెప్తా ఉన్నా. జరిగిందా ఇట్లా? 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ లేనప్పుడు, కేసీఆర్ కంటే ముందు ఒక 10 సంవత్సరాల్లో దోమచంద గ్రామంలో జరిగిన పనులేంటి, ఖర్చు పెట్టిన డబ్బెంత, ఈ 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన డబ్బెంత ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడు ఎన్ని సీసీ రోడ్లు ఉండే, ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని సీసీ రోడ్లు పోసినాం గ్రామంలో, ఒకసారి ఆలోచన చేయాలని కోరుతాం. మీ కోరిక ఉన్నది, గోదావరి నీళ్ళు వచ్చి మునిగిపోతున్నది రోడ్డు అని. ఈ రోడ్డుని పెంచుతామా, కట్ట మీద వేద్దామా, నేను ఇప్పుడే మాట ఇవ్వలేను. కానీ దాని ఎస్టిమేట్ ఎంత అవుతుంది, డబ్బు ఎంత అవుతుంది, అవన్నీ చూసుకున్నాక మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతనైతే నేను తీసుకుంటా. ఇట్లా ఇవాళ చాలా విషయాలు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో పెడతా ఉన్నాడు కేసీఆర్ గారు. ఇవాళ పెన్షన్లు 2,000 ఉన్నది 5,000 రూపాయలు చేసుకోబోతున్నాం. ఎలక్షన్లు కాగానే 2,000 నుంచి 3,000 పోతాం ఫస్ట్, తర్వాత సంవత్సరం 3,500, తర్వాత సంవత్సరం 4,000, తర్వాత సంవత్సరం 4,500, తర్వాత సంవత్సరం 5,000. వాళ్ళ తిరిగి ఒకటేసారి 4,000 అని చెప్పి ఆగమై మాట తెప్పే మనిషిగాడు కేసీఆర్. 2,000ది 3,000 చేస్తాం, 200 ఉన్నది 1,000 చేసినాం, 1,000ది 2,000 చేసినాం, 2,000ది ఇప్పుడు 3,000 చేస్తాం ఇమీడియట్గా. తర్వాత ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెంచుకుంటా పోతాం. మాట తప్పుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 50,000 తోటి మొదలు పెట్టుకున్నాం. 50,000ది 75,000 అయింది, 75,000ది 1,00,000 అయింది. అట్లా ప్రభుత్వం ఆదాయం ప్రకారం పెంచుకుంటూ ముందరికి పోతాం. ఇవాళ రైతు బంధు కూడా 10,000 రూపాయలు ఉన్న ఎకరానికి రైతు బంధుని ఎన్నికలు కాగానే 12,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు చేసుకుంటాం. తర్వాత ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం 12,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు ఎకరానికి చొప్పున రైతు బంధు పెంచుకుని పోతా ఉన్నాం. ఇట్లా చాలా కార్యక్రమాలు ఇవాళ కొత్తవి. ఎవరికైతే రైతు బంధు రాదో, ఏ మహిళకైతే పెన్షనే రాదో, అటువంటి మహిళలందరికీ కూడా 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం వచ్చేసారి నుంచి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నాకు తెలిసి గ్రామంలో పెన్షన్ల బాధ ఉన్నది, కానీ గవర్నమెంట్ రూల్స్ వ్యతిరేకంగా నేను కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ సౌభాగ్య లక్ష్మి మన బాధ తీరుస్తుంది.
ఎవరికైతే రైతు బంధు రాదో, ఎవరికైతే పెన్షన్ లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా సౌభాగ్య లక్ష్మి పేరు మీద 3,000 రూపాయల నెలకు పెన్షన్ వస్తుందని చెప్పి నేను నా అక్క చెల్లెళ్లకు తల్లులకు మనవి చేస్తా ఉన్నా. ఇట్లా ఇన్ని రోజులు ఇచ్చినాం, ఇన్ని రోజులు మంచిగా చేసుకున్నాం, ముందు కూడా ఇచ్చినవన్నీ పెంచుకుంటూ ముందుకు పోతామని కేసీఆర్ మాట ఇస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇన్ని రోజులు చేసుకుంటూ పోయి పెంచుతాము అని చెప్పిన వాళ్ళని నమ్ముతారా? వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏమీ చేయకుండా ఒక మన దగ్గరనే ఓట్లేయండి మేము చేస్తాము అని చెప్తే వాళ్ళని నమ్ముతారా? నిర్ణయ అధికారం మీ చేయిల్లోనే ఉన్నది. మీరే ఆలోచన చేసి నిర్ణయం చేయాలా? 10 సంవత్సరాల నుండి అన్ని పనులు చేసి పెట్టిన కేసీఆర్కు ఓటేస్తారా? లేదు మాయమాటలు చెప్పిపోతున్నా కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తారా? అన్ని పనులు చేసి పెట్టిన కేసీఆర్ని నన్ను చంపుకుంటారా, సాదుకుంటారా? మరి మీ చేయిల్లోనే ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, కారు గుర్తు కోటేస్తే మమ్మల్ని సాదుకున్నట్టు, వేరే పార్టీలో కోటేస్తే పని చేసిన మమ్మల్ని చంపుకున్నట్టే అవుతుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ, నిర్ణయం మీదే, మీ చేయిలోనే ఉన్నది. తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, ఆలోచించండి. నేను చెప్పినవి ఏదో పిలిచిరు కదా, వచ్చినాం కదా, మీటింగ్ కదా, పోయినాం కదా అనుకోకుండా దయచేసి నేను మాట్లాడింది ఏ మాటలో కూడా అబద్ధం లేదు. హనుమంతుడి మీద సాక్షిగా చెప్తున్నా, నేను అబద్ధం ఆడా. నేను ఏది చెప్పినా అబద్ధం నా జీవితంలో నేను ఆడే ప్రశ్న లేదు. కాకపోతే కాదు అంట, ఇప్పుడు రోడ్ అడిగిండు కట్ట మీద చేస్తా పో అని చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, కానీ ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది చూసుకొని చెప్తా అన్నమాట మాట్లాడిన తప్పిస్తే ఉట్టి మాటలు ఉట్టి హామీలు నేను ఇయ్య. నేను ఏది చెప్పినవన్నీ కూడా నిజాలే నేను చెప్పినవన్నీ. కాబట్టి ఆలోచన చేసుకోండి, నిర్ణయం మీ చేయాలనే ఉన్నది. ఈ నిర్ణయం మీ తలరాతలు రాసే నిర్ణయం. మన ఊరి బావు కోసం, మన బావు కోసం ఆగమైతామా? ఉన్నదాన్ని మంచిగా ముందటికి తీసుకుంటూ పోయి ఇంకా మంచిగా చేసుకుందామా? ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. చేలు ఉన్న వాళ్ళు మాత్రం లేపారా భయ్ జై తెలంగాణ, చేలు లేని వాళ్ళని జై తెలంగాణ, జై కేసీఆర్. సిహెచ్ తేజ, ఎం శ్రీకర్, సిహెచ్ సాయి కుమార్, పి హరీష్, ఏ రామకృష్ణ, ఎం రఘు, పి రాకేష్. మరి అదే విధంగా వంశీ ప్రశాంత్ రెడ్డి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. అదే ఫోటో తీరు బాబు, గ్రూప్ ఫోటో. ఎస్ శ్రీనివాస్, ఎస్ అశోక్, గ్రూప్ ఫోటో తీరు. అందరూ ఫోటో తీరు. కాన్వేస్ గోవర్ధన్, ఎస్ శ్రీనివాస్, అశోక్, పక్క జరగను. గౌతమ్, మనోజ్, ఎం గంగాధర్, ఏ గణేష్, పోశెట్టి, కె శేఖర్, షరీన్,